ఏలూరు గ్రీన్ సిటీ విఘ్నేశ్వర ఆలయం వద్ద ఏలూరు సెంట్రల్ లయన్స్ క్లబ్ గ్రీన్ సిటీ విఘ్నేశ్వర ఆలయ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో లైఫ్ హాస్పిటల్ సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. 3500 విలువగల ఎముకల సాంద్రత పరీక్ష మరియు చెవి వినికిడి పరీక్షలు ఉచితంగా చేసి మందులను అందజేశారు. అధిక సంఖ్యలో స్థానికులు పాల్గొని వైద్య శిబిరంలో వైద్య సేవలను సద్వినియోగపరుచుకున్నారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయింది. ఉదయం టిఫిన్ తిన్నారు. ఈ హెల్త్ క్యాంప్లో మనం ఆర్థోపెడిక్ విభాగంలో నేను అంటే హరికిషన్, అలాగే ఈఎన్టీ విభాగంలో శ్రీకృష్ణ గారని చెప్పి ఇంకో డాక్టర్ ఫ్రీ హెల్త్ చెకప్ అనేది కండక్ట్ చేస్తున్నాం. దీంట్లో మనం షుగర్, బీపీ, అలాగే ఎముకలకు సంబంధించి మోకాళ్ళు కానీ, నడుము కానీ, లేకపోతే కండరాల నొప్పులకు కానీ, అలాగే బాడీలో ఎక్కడైతే కండరాలకు సంబంధించి కానీ, వెన్నుపూసకు సంబంధించి కానీ ప్రాబ్లమ్కి సంబంధించి మనం చూసి వాళ్ళకి అవసరమైన వాళ్ళకి మనకి బోన్ ఎముక యొక్క సాంద్రత తెలుసుకోవడానికి, దాని యొక్క క్వాలిటీ తెలుసుకోవడానికి బోన్ మినరల్ డెన్సిటీ అని ఒక టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ చేయడం వల్ల మనకి ఎముక వాళ్ళ క్వాలిటీ తెలుస్తుంది. సో సుమారుగా 40 నుంచి 60 సంవత్సరాల వాళ్ళల్లో మనకి బోన్ క్వాలిటీ అనేది తగ్గడం అనేది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. వాళ్ళలో ఈ టెస్ట్ చేసి మనకు ఎవరికైతే ఈ బోన్ క్వాలిటీ తక్కువ ఉందో, లేకపోతే ఫ్యూచర్లో త్వరగా వీళ్ళకి ఎముకలు విరిగే ఆస్కారం ఉందో మనం ముందే గమనించి మనం ఈ టెస్ట్ ద్వారా తెలుసుకుని మనకు వాళ్ళ ట్రీట్మెంట్ పెట్టగలుగుతాం. అలాగే బీపీ, షుగర్ కూడా మనం టెస్ట్ చేసి ఎవరికైతే ఆల్రెడీ చాలా కాలం నుంచి బీపీ కానీ షుగర్ కానీ మందులు వాడుతున్నారో వాళ్ళకి ఉచితంగా మనం బీపీకి, షుగర్కి, అలాగే ఎముకలకు సంబంధించి టాబ్లెట్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ క్రమంలో మాకు ఈ గ్రీన్ సిటీ నుంచి మంచి హెల్ప్ వచ్చింది. ఇక్కడ ఫ్రీగా చాలామందికి మేము చూడగలిగాము. ఈ కార్యక్రమాన్ని మీరందరూ సద్వినియోగపరుచుకోండి. నేను ఇక్కడ లైఫ్ హాస్పిటల్లో కన్సల్టెంట్ కింద చేస్తున్నాను, ఈఎన్టీ డాక్టర్. సో మేము ఈరోజు వచ్చి ఇక్కడ క్యాంప్ పెట్టామండి. ఆ క్యాంపులో ఇన్ని నెంబర్ ఆఫ్ పేషెంట్స్ కొంతమంది వస్తూ ఉన్నారు. సో ఎవరికైనా హీరింగ్ స్క్రీనింగ్ కానీ, లేకపోతే చెవి ముక్కు ప్రాబ్లమ్స్ కానీ, గొంతుకు ప్రాబ్లమ్స్ కానీ ఏమన్నా ఉంటే కనుక అవి చూస్తూ ఉన్నాం. సో కొంతమంది వరకు వచ్చారు, చాలామంది వరకు హీరింగ్ ప్రాబ్లం ఉంది. సో ఇలా క్యాంప్స్ ఎందుకు పెడుతున్నామంటే కొంతమంది వయసు రీత్యా ఎక్కువ తిరగలేరు. సో వాళ్ళకి ఈ క్యాంప్ బాగా యూటిలైజ్ చేసుకుంటే వాళ్ళకి హీరింగ్ టెస్ట్ అది చేసి వాళ్ళకి హీరింగ్ ప్రాబ్లం ఏమన్నా ఉంటే కనుక దానికి తగ్గట్టు మేము ఏమన్నా రెమెడీస్ చేయాలి, లేకపోతే హాస్పిటల్కి రావాలా, ఏమైనా ట్రీట్మెంట్ చేయించుకోవాల్సి వస్తుందా, లేకపోతే హీరింగ్ ప్రాబ్లం ఉంటే హీరింగ్ ఎయిడ్స్ వాడాలా, ఇవన్నీ కూడా అడ్వైస్ చేస్తాం.